సో ఈ టైప్ 3కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూడండి ఒకసారి. టైప్ 3కి రిలేటెడ్ మోడల్స్. సాల్వ్డ్ ప్రాబ్లమ్ 2 పేజ్ నెంబర్ 230 మీరు చేసుకోండి, అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6Dలో exercise 6D first Roman, 6th to 7th, second Roman, second to third, second Roman, second to third. ఇందులో థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సెకండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, సెకండ్ రోమన్, ఇంకెక్కడా లేవు ఈ మోడల్. ఓకే, థర్డ్ రోమన్లో అది టైప్ 4 కాన్స్టెంట్ యాడ్ కాదు అక్కడ, అర్థం కదా. ఓకే, సో నౌ వి రైట్ ఎక్సర్సైజ్ 6D ఫస్ట్ రోమన్ 6th one. Exercise 6D first Roman 6th one. Integral 1 by 1 plus tan x dx. First of all, we should change this one in terms of sin and cos. We write 1 plus sin x by cos x dx. Integral, then we write cos x by cos x plus sin x. Okay, now if you have an idea, okay, now you write directly. అర్థమైందా? ఎలా అంటే చూడండి. సో వాట్ ఈస్ ద డినామినేటర్? జస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ అంతే. ఇది డినామినేటర్ ఏంటి? కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్? నథింగ్ బట్ డినామినేటర్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ dx. By adding these two terms, what do you get? 2 cos x. By adding these two terms you get 2 cos x. Otherwise already we have only cos x, but here required is 2 cos x. That's why is multiply and divided with 2. Now I write this one, 1 by 2 into integral 2 cos x divided by cos x plus sin x dx. And then we write cos 2 cos x. అంటే జస్ట్ నీకు ఐడియా ఉంటే డైరెక్ట్ రాసేయచ్చు. మళ్ళీ a ఇంటూ d బై dx ఆఫ్ అవన్నీ అవసరం లేదు. అర్థమైంది? ఆ మెథడ్ కూడా చెప్తాను. జస్ట్ ఇది ఫస్ట్ రోమన్ ప్రాబ్లమే కాబట్టి అందుకని డైరెక్ట్ చెప్తాను. కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. 2 కాస్ ఎక్స్ ఎక్స్ప్రెస్ డాష్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ అంటే అడిషనల్గా అక్కడ సైన్ ఎక్స్ యాడ్ చేశాను అంతే. డివైడెడ్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ dx. Now we split that function cos x plus sin x divided by cos x plus sin x plus cos x minus sin x by cos x plus sin x dx. Here these two terms will be cancelled out. Okay, now integrate here the two terms separately. Integral 1 dx plus integral d by dx of cos x plus sin x. Right, so cos x minus sin x ni divided by cos x plus sin x dx. What do you get now? 1 by 2 into integral 1 dx x. సో ఇక్కడ 1 by 2 ఇంటూ ఇక్కడ బ్రాకెట్ తీసుకున్నాం టోటల్గా రెండింటికి. ఎందుకు అంటే హియర్ 1 by 2 ఈజ్ మల్టిప్లైడ్ ద బోత్ టర్మ్స్. దట్స్ వై బోత్ టర్మ్స్ షుడ్ బి పుట్ ఇన్ ఏ బ్రాకెట్. అర్థమైందా? 1 by 2 into x. దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఇంటిగ్రల్ f dash x by f of x dx. ఏం ఫార్ములా? log mod f of x plus c. So this is nothing but log mod cos x plus sin x plus some constancy. Multiply with x, you get 1 by 2 into x, 1 by 2 log mod
cos x plus sin x plus c. So this is the required answer. Do you have any doubt? అర్థమైనా? సెవెంత్ వన్ చూడండి, ఎలా చేయాలో జస్ట్ చెప్తాను, మీరు చేద్దరు. ఇంటిగ్రల్ 1/1 minus cot x ఇచ్చాడు. I can write this one cos x by sin x dx. Here we get sin x by sin x minus cos x. What is the derivative of sin x minus cos x? దీని డెరివేటివ్ ఏంటి? cos x plus sin x. cos x కి minus sin x ఆల్రెడీ బిఫోర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో నౌ బై యాడింగ్ దీస్ టూ టర్మ్స్ వాట్ యూ గెట్? 2 sin x. అర్థమైందా? అంటే ఇక్కడ 2 sin x కావాలా, దట్స్ వై ఇట్స్ మల్టిప్లై అండ్ డివైడెడ్ విత్ 1 2. యూ గెట్ హియర్ 1/2 into 2 sin x by sin x minus cos x dx. Okay, 2 sin x now we are expressed as sin x minus cos x plus sin x minus cos x plus sin x plus cos x. ట్రై చేస్తారా? ఓకేనా? నెక్స్ట్ సెకండ్ రోమన్ 9th one, సారీ సెకండ్ రోమన్ సెకండ్ వన్. అది కూడా ఇలానే వచ్చేస్తుంది సింపుల్గానే, అది కూడా ఇలా సింపుల్గానే వచ్చేస్తుంది. చూడండి ఒకసారి. సెకండ్ రోమన్ సెకండ్ వన్ is given integral 9 cos x minus sin x divided by 4 sin x plus 5 cos x dx. Just we observe here, what is the denominator? 4 sin x plus 5 cos x. What is its derivative? Derivative ఏంటి? 4 cos x minus 5 sin x. Add both డినామినేటర్ని డినామినేటర్ డెరివేటివ్ రెండింటిని యాడ్ చేయండి, ఏమవుతుంది? 5 cos x plus 4 cos x, 9 cos x, 4 sin x minus 5 sin x minus sin x. డైరెక్ట్గా వచ్చేసిందా? ఓకేనా? కాబట్టి మళ్ళీ దాన్ని న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ అవన్నీ రాయాల్సిన అవసరం లేదు. వీ కెన్ సాల్వ్ డైరెక్ట్లీ. 9 cos x minus 5 sin x, I can write this one 4 sin x plus 5 cos x plus the derivative 4 cos x minus 5 sin x. అంటే నీకు ఒక ఐడియా ఉంటే ఇలా రాసేసుకోవచ్చు, లేదు అంటే నేను ఇందాక చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. 5 cos x dx. అర్థమైనా? నౌ వి స్ప్లిట్ దట్. ఇంతకుముందు దానికన్నా 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి, ఇక్కడ డైరెక్ట్ రాసేయడమే, అంతేగా? 4 sin x plus minus 5 sin x minus sin x, 5 cos x plus 4 cos x plus. అర్థమైందా? నౌ వి రైట్ 4 sin x plus 5 cos x divided by 4 sin x plus 5 cos x. Here 4 cos x minus 5 sin x divided by 4 sin x plus 5 cos x. మీకు తెలుసా, ఇది ఒకసారి 7 మార్క్స్కో 4 మార్క్స్కో అడిగాడు. ఇది ఇవి రెండు క్యాన్సల్. హియర్ వీ హ్యావ్ ద టూ టర్మ్స్, సపరేట్లీ వీ డిఫరెన్షియేట్ దట్. ఇంటిగ్రల్ 1 dx, ఇంటిగ్రల్ దిస్ ఈజ్ d by dx of 4 sin x plus 5 cos x divided by 4 sin x plus 5 cos x dx. Okay, so integral 1 dx means x plus this is which formula here we have to use? Integral f dash x by f of x, log mod 4 sin x plus 5 cos x plus c. That is the required answer. అర్థమైందా? నో డౌట్. నెక్స్ట్ సెకండ్ రోమన్ థర్డ్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్.
integral 2 sin x, sorry 2 cos x plus 3 sin x divided by 4 cos x plus 5 sin x dx. Okay now, so here we don't have any idea. 4 cos x plus 5 sin x ఏమవుతుంది, డెరివేటివ్ మైనస్ 4 sin x ప్లస్ 5 cos x. యాడ్ చేస్తే రెండింటిని డినామినేటర్ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్, యాడింగ్ బోత్ వాట్ యూ గెట్ 5 sin x మైనస్ 4 sin x, sin x 9 cos x. ఆడ ఉండేది డిఫరెంట్, అర్థమైందా? కాబట్టి ఇక్కడ మన పప్పులు ఉడకవు. ఏం చేయాలి అప్పుడు? వీ షుడ్ ఫాలో ద మెథడ్. వాట్ ఈస్ దట్ మెథడ్? a into denominator plus b into d by dx of denominator. What is the numerator here? 2 cos x plus 3 sin x plus a into 4 cos x plus 5 sin x plus b into derivative of denominator minus 4 sin x, cos x derivative minus sin x plus 5 cos x. Equate coefficients of sin x and cos x. Sin x coefficient on left side we have 3, on right side 5a minus 4b. I can write 5a minus 4b minus 3 equal to 0. Let it be 1. And then cos x coefficient on left side we have 2, here we have 4a plus 5b. You write 4a plus 5b minus 2 equal to 0. Let it be equation 2. And then now solve 1 and 2. By cross multiplication method. Idea ఉందా? ఫస్ట్ ఈ స్ట్రైట్ లైన్స్లో చేస్తుంటారు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. బీ కోఎఫిషియన్స్ రాసుకోవడం తెలుసు కదా. ఫస్ట్ వి రైట్ ద బీ కోఎఫిషియన్స్ మైనస్ 4 తెలుసుంటే చెప్తా, లేదంటే వేరే మెథడ్ చెప్తా. ఐడియా ఉంది కదా. మైనస్ 4 ప్లస్ 5 మైనస్ 3 మైనస్ 2 తర్వాత 5 4 అగైన్ మైనస్ 4 ప్లస్ 5. ఫస్ట్ a by this is plus 8 and then minus of minus 15 plus 15. b by minus 12 plus 10. 1 by 25 plus 16. ఏబీలు కనుక్కుంటే చాలు, ఆల్మోస్ట్ ఆల్ ప్రాబ్లం అయిపోయినట్టే. ఇంతకుముందు డైరెక్టే చేసేవాళ్ళం కాబట్టి ఈజీ అయిపోయింది. ఇది జస్ట్ పెద్ద కష్టమేం కాదు. క్యాపిటల్ ఏ బై 23, క్యాపిటల్ బి బై minus 2, 1 by 41. 25 plus 16, 41. So from here a equal to 23 by 41, b equal to minus 2 by 41. Now I replace the numerator with 2 cos x plus 3 sin x is replaced with a ante 23 by 41 into 4 cos x plus 5 sin x. b ante minus 2 by 41 minus 2 by 41 into minus 4 sin x plus 5 cos x divided by 4 cos x plus 5 sin x dx. Now we split that function. Integral 23 by 41 4 cos x plus 5 sin x divided by 4 cos x plus 5 sin x. Here we write plus minus 2 by 41 into minus 4 sin x plus 5 cos x
by 4 cos x plus 5 sin x dx. Then, so now we split it. These two terms will be cancelled out. Integrate the terms individually. First term 23 by 41 integral 1 dx. Constant kada adi. Here we write minus 2 by 41 integral is nothing but d by dx of 4 cos x plus 5 sin x divided by 4 cos x plus 5 sin x dx. This is 23 by 41 into x. This is minus 2 by 41 log mod 4 cos x plus 5 sin x. Here we apply the formula integral f dash x by f of x dx. What is that formula? Log mod f of x plus c. Okay, no doubt. Okay, write down type 4. Trigonometric functions lo type 4. To evaluate integral a sin x plus b cos x plus c divided by d sin x plus e cos x plus f dx. Before method ki method ki teda enti just to constant. So that's why here also we follow the same method. Numerator equal to a into denominator plus b into d by dx of denominator plus constant c. అదొక్కటి ఎక్స్ట్రా వస్తుంది. అర్థమైందా? సో ఇంతకుముందు చేసినట్టే చేస్తాం. ఈక్వేటింగ్ ద సైన్ ఎక్స్ కోఎఫిషియంట్స్ కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్స్ట్రాగా ఇక్కడ ఈక్వేటింగ్ కాన్స్టెంట్ టు గెట్ ద వాల్యూస్ ఆఫ్ ఏబిసి we follow the same method. ఓకే, ఓ ప్రాబ్లం చేస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఈ మోడల్లో ఈ టైప్ రిలేటెడ్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 230 ప్రాబ్లం నెంబర్ 3 సాల్వ్డ్ ప్రాబ్లం. పేజ్ నెంబర్ 230 ప్రాబ్లం నెంబర్ 3 అండ్ exercise 60 థర్డ్ రోమన్ 10th one. So exercise problem is most important as well as solved problem is also important. Okay, but most probably exercise ప్రాబ్లమే ఇస్తూ ఉంటాడు మనకు ఎగ్జామ్లో ఎక్కువగా. అర్థమైందా? సో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అంటే ఈ ఎక్సర్సైజ్లో థర్డ్ రోమన్ నుంచి సెకండ్ ప్రాబ్లం, 6th one, 8th one, 10th one. అంటే జస్ట్ పాస్ అవ్వాలి అనే వాళ్ళకి ఇవి ఇంపార్టెంట్. ఏవేవి? 2nd, 6th, 8th, 10th మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవి. అర్థమైందా? మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అందులో ఇప్పుడు మనం చెప్పబోయే 10th ప్రాబ్లం కూడా ఒకటి. ఓకే, బట్ ఇవి నేర్చుకోవడం కొంచెం ప్రాక్టీస్ ద్వారా నేర్చుకోవాలా, కొంచెం క్యాల్కులేషన్స్ పోతూ ఉంటాయి. సో మెయిన్ బీ పేపర్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే క్యాల్కులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో బీ పేపర్ ఎక్కువగా ఫెయిల్ అవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్లో కూడా ఎక్కువ మంది బీ పేపర్లోనే పోయారు. అర్థమైందా? ఓకే, సో బికాస్ ఆఫ్ రీజన్ ఏంటి అంటే ఒక క్యాల్కులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కష్టం అనే ఫీలింగ్లో ఉంటారు. అది ఇంకా దట్టు ఏంటంటే బీలో ఉండే టాపిక్స్ అన్నీ కూడా మీకు ఇంతకుముందు బిఫోర్ స్కూలింగ్లో వచ్చిండవు స్కూల్లో, అది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. కాబట్టి కొంచెం కష్టపడితే ఈజీనే కంపారేటివ్లీ ఏ. అర్థమైందా? బట్ ఏకు 1 hour వర్క్ చేస్తే బీకి 1.5 hour వర్క్ చేయాలి. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. సో రైట్ డౌన్ 10th one. Integral 2 sin x plus 3 cos x plus 4 divided by 3 sin x
plus 4 cos x plus 5 dx. So here we have the rule. What is that rule? Numerator equal to a into denominator, లేదా ఇలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఇలానే ఇచ్చాడు, యాజ్ యువర్ విష్, ఎలా అయినా రాసుకోవచ్చు. a into d by dx of denominator plus b into denominator plus some constant c. ఓకే, ఏదైనా ఫాలో అవ్వచ్చు, ఏదైనా ఒకటే, నో చేంజ్. న్యూమరేటర్, వాట్ ఈస్ ద న్యూమరేటర్? 2 sin x plus 3 cos x plus 4 a into, what is the derivative of denominator? 3 cos x, d by dx of denominator. Here where NR means numerator, dr means denominator. Exam lo raste better ga untundi. Okay na? A into derivative of denominator 3 cos x minus 4 sin x plus b into 5 ki derivative 0 kada, constant, that is negligible. b into denominator 3 sin x 4 cos x plus 5 plus some constant c. Andena? Equate coefficients of sin x comma cos x and constant. What is the sin x coefficient? On left side 2a, 2. On right side minus 4a plus 3b. Now I transfer the terms on right side to left. You get here 4a minus 3b plus 2 equal to 0. Let it be 1. Equation 1. Andera? Next, cos x coefficient 3 equal to 3a plus 4b. You can write 3 is transferred to right. You get 3a plus 4b minus 3 equal to 0. Let it be 2. Next, equating the constants, 4 equal to, here we don't have any constant, 5b plus c. From here c equal to 4 minus 5b. We should make c as a subject here. That's why write c equal to 4 minus 5b. Let it be 3. Now we solve 1 and 2. Now we solve 1 and 2. What do you get? By cross multiplication method, a, b, 1 minus 3 plus 4, 2 minus 3, 4, 3 minus 3 plus 4. Here a by 9 minus 8, b by 6 plus 12, 1 by 16 plus 9. A by 1, b by 18, c by 25. That implies a equal to, 1 by 25. A equal to 1 by 25, b equal to 18 by 25. So substitute b equal to 18 by 25 in equation 3 for getting of c. C equal to 4 minus 5 into 18, 90 by 25. There 18 9 jar 18 5 jar 19 కదా. తర్వాత 20 into 400, this is 10 by 25. 10 by 25 means 2 by 5. C equal to 2 by 5. Now I replace numerator, nothing but 2 sin x plus 3 cos x plus 4 is nothing but a is nothing but 1 by 25 into
3 cos x minus 4 sin x plus b 18 by 25 into 3 sin x plus 4 cos x plus 5. C is nothing but 2 by 5 divided by 3 sin x plus 4 cos x plus 5 dx. Okay, now we're splitting the terms. You get here integral 1 by 25 3 cos x minus 4 sin x divided by 3 sin x plus 4 cos x plus 5. Here 18 by 25 into 3 sin x plus 4 cos x plus 5 divided by 3 sin x plus 4 cos x plus 5 plus 2 by 5 divided by 3 sin x plus 4 cos x plus 5 dx. Here these two terms will be cancelled out. Now integrate each term separately. We write 1 by 25, that is the constant, should be taken out from the integral. This one you can be write d by dx of 3 sin x 4 cos x plus 5 divided by 3 sin x plus 4 cos x plus 5 dx. This is 18 by 25 integral 1 dx plus 2 by 5 integral 1 by 3 sin x plus 4 cos x plus 5 dx. Let it be 4, expression number 4. Okay, so here we write integral of this function directly by applying the formula integral f dash x by f of x, nothing but log mod 3 sin x plus 4 cos x plus 5. This is integral 1 dx is nothing but x. This is of the form integral 1 by a sin x plus b cos x plus c dx. Okay, it is not possible to find the integral of this function directly. Okay, now we should follow the method. Okay, now is nothing but type 2. Put tan x by 2 equal to t, we use that one. So that's why we take this one separately and find the integral and substitute here, we get the required answer. Okay, so ఇక్కడ వరకు నోట్ చేసుకోండి, మళ్ళీ చెప్తాను. So now we consider this part only. Integral, now we consider only integral 1 by 3 sin x plus 4 cos x plus 5 dx. So what is the assumption? Is of the form 1 by a sin x plus b cos x plus c. So nothing but let tan x by 2 equal to t. From here dx equal to 2 dt by 1 plus t square. And what do you write cos x? Directly I write that 1 minus t square by 1 plus t square sin x equal to 2t by 1 plus t square. Now 1 by 3 into 2t by 1 plus t square, 4 into 1 minus t square by 1 plus t square plus 5 dx means 2 dt by 1 plus t square. So it is nothing but integral. Here the LCM is 1 plus t square for the denominator, and then you get here 60 plus 4 5 into 1 plus t square, 5 plus 5t square into 2 by 1 plus t square dt. This 1 plus t square, this 1 plus t square will be cancelled out. Tells kada? Now we have 1 by 5t square minus 4t square, t square. Next 6t plus 9 into 2 dt. It is nothing but 2 into integral 1 by
this is nothing but t square plus 2 into t into 3 plus 3 square. It is nothing but t plus 3 whole square dt. It is nothing but 2 into integral t plus 3 whole power minus 2 dt is of the form integral ax plus b whole power n dx 1 by a into ax plus b whole power n plus 1 by n plus 1 plus c. By applying that formula, ఏమవుతుంది 2 into t multiple 1 కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, t plus 3 whole power minus 2 plus 1 by minus 2 plus 1 plus c. Finally you get here, this is minus 1, nothing but minus 2. This is t plus 3 whole power minus 1, it is nothing but 1 by t plus 3 plus c. But what is the assumption for t? Tan x by 2. So totally this is the integral of 1 by 3 sin x plus 4 cos x plus 5 dx, that equal to minus 2 by tan x by 2 plus 3 plus c. Assumption for t tan x by 2 kada, let it be 5. Okay, substitute 5 in 4, equation 4. What do you get finally? 1 by 25. Here we apply the formula log mod 3 sin x plus 4 cos x plus 5. This is 18 by 25 integral 1 dx x plus 2 by 5. లేదా ఇంకో స్టెప్ రాస్తామంటే రాయండి డైరెక్ట్గా, డైరెక్ట్గా ఫార్ములా రాయకుండా డైరెక్ట్గా దాన్ని రాసి మళ్ళీ తర్వాత రాదు. 1 by 25 ఇంటిగ్రల్ d by dx ఆఫ్ 3 sin x plus 4 cos x plus 5 divided by 3 sin x plus 4 cos x plus 5 dx plus 18 by 25 integral 1 dx plus 2 by 5 into, in the place of integral 1 by 3 sin x plus 4 cos x replace with minus 2 by 3 plus tan x by 2. Tan x by 2 plus 3 is same as tan x by 2 plus 3 plus some constant c. So now here we apply the formula integral f dash x by f of x is nothing but log mod f of x is nothing but log mod 3 sin x plus 4 cos x plus 5 plus 18 by 25 into x. Here minus 4 by 5 into 3 plus tan x by 2 plus c. This is the required formula. Here what is the formula we applied? Integral f dash x by f of x dx, that equal to log mod f of x plus c. Any doubt? సో ఇక్కడికి ఆల్మోస్ట్ ఆల్ ఎక్సైజ్ 6D కంప్లీట్ అయినట్టు. ఒక మిస్లీనియస్ ప్రాబ్లమ్స్ ఒక 3 or 4 ఉన్నాయి, టుమారో కంప్లీట్ చేస్తాం. అర్థమైందా? తర్వాత ఎక్సైజ్ 6E పార్షియల్ ఫ్రాక్షన్స్ మీద ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసి, అర్థమైందా? అండ్ దెన్ వీ గో బై పార్ట్స్ మెథడ్. ఎక్సైజ్ 6C తర్వాత 6F. అర్థమైందా?